హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో కొబ్బరి దీపం గురించి తెలుసుకుందాం. ఈ కొబ్బరి దీపాన్ని ముఖ్యంగా దేవతలకు వెలిగిస్తారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఈ కొబ్బరి దీపాన్ని వెలిగిస్తారు. మరి ఆ సమస్యలు ఏంటి? ఏ దేవునికి వెలిగించాలి? ఏ సమయంలో వెలిగించాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? నైవేద్యంగా ఏం పెట్టాలి? అన్నది అన్ని వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఈ కొబ్బరి దీపాన్ని కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు వెలిగిస్తే తప్పకుండా ఇందులో నుంచి బయటపడతారు. మరి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే ఒక కొబ్బరికాయ తీసుకోవాలండి. అది ఏ సైజులో తీసుకున్నా మీ ఇష్టం. కొబ్బరికాయని నీట్గా కడిగి తీసుకోవాలి. ఈ దీపానికి ఒక్క చిప్పలోనైనా సరే కొబ్బరి దీపం వెలిగించుకోవచ్చు, లేదా జతగా 2 చిప్పలతోనైనా కొబ్బరి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ముందుగా అయితే ఒక పీఠం పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గు పైన ఒక ప్లేట్ తీసుకొని రాగి, ఇత్తడి, వెండి ఈ ప్లేట్లలో ఏదైనా ఒక ప్లేట్ తీసుకోవాలి. స్టీల్ మాత్రం ఉపయోగించకండి. చక్కగా ఆ ప్లేట్కి గంధం కుంకుమ బొట్లు పెట్టి పిరికెడు బియ్యాన్ని వేసి బియ్యం పైన శ్రీ అని రాసుకోవాలి. రాసిన తరువాత మనము కొట్టుకున్న కొబ్బరికాయలో నేనైతే ఒక చిప్పలో కొబ్బరి దీపం వెలిగిస్తున్నానండి. కావాలంటే మీరు 2 కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ కొబ్బరి చిప్పకి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ బియ్యానికి మధ్యలో పెట్టుకోవాలి. గంధం కుంకుమ బొట్లు పెట్టిన ఈ కొబ్బరి చిప్పను బియ్యంలో పెట్టుకోవాలి. ఈ దీపానికి 3 ఒత్తులు వేయాలండి. ముందుగా అయితే చక్కగా పువ్వులతో అలంకరించుకొని తర్వాత ఒత్తులు అన్నది సిద్ధం చేసుకుందాం. ఇక్కడ 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి అలా 3 ఒత్తులు అంటే జతగా 3 ఒత్తులు వేసి ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం కోసం ఉపయోగించే నూనె కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి లేదంటే దీపం నూనె వెలిగించుకోవచ్చు. నేనైతే ఇక్కడ దీపం నూనెతో వెలిగిస్తున్నానండి. ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించడం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మరి ఈ కొబ్బరి దీపం ఏ దేవతకు వెలిగించాలి అన్న విషయానికి వస్తే కార్తీక మాసంలో శివునికి వెలిగిస్తే చాలా మంచిది. మాస శివరాత్రి లేదా ఏదైనా సోమవారం రోజు శివునికి వెలిగిస్తే ఆరోగ్య సమస్యలుంటే తొలగిపోతాయి. శుక్రవారం రోజు అమ్మవారి ముందర అంటే దుర్గమ్మ తల్లి ముందర కానీ లేదా పార్వతీదేవి ముందర కానీ లక్ష్మీదేవి ముందర కానీ ఏదైనా శక్తిమూర్తుల ముందు కానీ ఈ దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అష్టమి రోజున కాలభైరవునికి ఈ కొబ్బరి దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతుంది. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఈ కొబ్బరి దీపం వెలిగించడం వల్ల పిల్లలు ఏ విషయంలో అయినా భయపడి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అది కూడా తొలగిపోతుంది. ఏ రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతుందని తెలుసుకున్నాం కదండి. మరి కొబ్బరి దీపం వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం. ఏ రోజు కొబ్బరి దీపం వెలిగించాలి అనుకున్నారో ఆ రోజు నాన్ వెజ్ అన్నది తీసుకోకండి. అంతేగాని ఎటువంటి నియమాలు లేదు. ఉపవాసం లాంటివి ఇలాంటివి ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఉదయమైనా సరే చక్కగా సాయంత్రం సమయంలోనైనా సరే ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించుకోవచ్చు. కొబ్బరి దీపం వెలిగించేటప్పుడు దేవతలకు అర్పించవలసిన నైవేద్యం మీరు ఒక చిప్పలో కొబ్బరి దీపం వెలిగిస్తే మరొక చిప్ప ఉంటుంది కదండి. ఆ చిప్పలో ఉన్న కొబ్బరితో నైవేద్యం తయారు చేయాలి. మీ దగ్గర సమయం లేదు అంటే ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. దీపం పెట్టేటప్పుడు ఉపయోగించిన బియ్యాన్ని ఏం చేయాలంటే మరుసటి రోజు పక్షులకి పెట్టేయాలి. ఆ కొబ్బరి చిప్పని ఒక కవర్లోకి తీసుకొని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ పారవేయాలి. పారే నీరు అంటే నదులు, కాలువలు, సముద్రాలు ఇలాంటి వాటిలలో పారవేయాలి. మరొక విషయం అండి, ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించడానికి ఉపయోగించే కొబ్బరికాయ దేవునికి కొట్టిందై మాత్రం ఉండకూడదు. సపరేట్గా దీపం కోసం ఒక కొబ్బరికాయను కొట్టి మీరు దీపానికి ఉపయోగించుకోవాలి. శుక్రవారం రోజున అమ్మవారి ముందర ఈ కొబ్బరి దీపం వెలిగించడం వల్ల
అద్భుతమైన ఫలితాలు పొందుతారండి. సిరి సంపదలు కూడా చేకూరుతాయి. ప్రతి ఒక్కరూ మీకు అనుకూలమైన సమయంలో ఈ కొబ్బరి దీపాన్ని నెలకొక్కసారైనా వెలిగించుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలుంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.